హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. లాస్ట్ వీడియోలో టాలీ ERP 9లో పర్చేస్ ఆర్డర్ ఎంట్రీస్ని ఎలా చేయాలో చూసాం. ఈ వీడియోలో సేల్స్ ఆర్డర్ ఎంట్రీస్ని ఎలా చేయాలి, సేల్స్ ఆర్డర్ చేయడానికి సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, సో దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో సేల్స్ ఆర్డర్ ఎంట్రీస్ వచ్చినప్పుడు సేల్స్ ఆర్డర్ లెడ్జర్ని తీసుకొని అండర్ గ్రూప్ వచ్చేసి సేల్స్ అకౌంట్లో తీసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, సేల్స్ ఆర్డర్ ఎంట్రీ చేయాలంటే సేల్స్ ఆర్డర్ ఓచర్ కూడా మనకు సపరేట్గా ఉంటుంది టాలీలో. సో దాన్ని మనం ఎనేబుల్ చేసుకొని సో అందులో మనం ఎంట్రీ చేయాలి. ఓకే, సో సేల్స్ ఆర్డర్ని ఎంట్రీ చేయాలంటే మనం ఒక చిన్న సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. సో దాన్ని ఎలా చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. మిస్టర్ నేహాల్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 4 lakhs. పర్చేస్ ఆర్డర్ గివెన్ టు రోబో ట్రేడర్స్ విత్ ఆర్డర్ నెంబర్ 1 to 3. సో ఇక్కడ ఆర్డర్ ఉంది, అట్లాగే సేల్స్ ఆర్డర్ రిసీవ్డ్ ఫ్రమ్ చిట్టి ట్రేడర్స్ ఆర్డర్ నెంబర్ సంథింగ్ 401 అనేది ఉంది. సో ఇలాంటి ఎంట్రీస్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం టాలీలో ఎంట్రీ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం టాలీ ఓపెన్ చేద్దాం. ఇక్కడ వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్లో ఓపెన్ చేసుకొని ఫస్ట్ అయితే ఒక కంపెనీని క్రియేట్ చేద్దాం. ఓకే, సో టాలీలో మనం ఏ ప్రాబ్లం చేయాలన్నా ఫస్ట్ అయితే ఒక కంపెనీని క్రియేట్ చేసుకోవాలి. సో మిస్టర్ నేహాల్ అనే నేమ్తో ఒక కంపెనీ చేసాను. మిగతావన్నీ బై డిఫాల్ట్ పెట్టేసి Ctrl+C. సో బ్యాక్ వచ్చేసేయండి. నెక్స్ట్ ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళేసి ఫస్ట్ అయితే మనం యూనిట్ ఆఫ్ మెజర్ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లంలో చూసినట్లయితే యూనిట్ ఆఫ్ మెజర్స్ వచ్చేసి నంబర్స్లో ఉన్నాయి అన్ని. సో మనమైతే ఫస్ట్ నంబర్స్ని క్రియేట్ చేసేది. సో యూనిట్ ఆఫ్ మెజర్స్ నంబర్స్, సో అదొకటే ఉంది కాబట్టి సో క్రియేట్ చేసేసుకొని బ్యాక్ వచ్చేసి సో నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్. సో ఇక్కడ మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే కీబోర్డ్స్, పెన్ డ్రైవ్స్, మానిటర్స్. సో కీబోర్డ్స్, సో యూనిట్ ఆఫ్ మెజర్ వచ్చేసి నంబర్స్, అట్లాగే మానిటర్స్, ఇది కూడా మనకు నంబర్స్లోనే ఉంది. నెక్స్ట్ పెన్ డ్రైవ్స్, సో ఇవి కూడా మనకు నంబర్స్లోనే ఉన్నాయి. సో స్టాక్ ఐటమ్స్ కంప్లీటెడ్. సో బ్యాక్ వచ్చేసి సో నెక్స్ట్ మనం చేయాల్సింది లెడ్జర్స్ క్రియేషన్. ఇందులో మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేసేసుకుందాం. సో ఫస్ట్ మిస్టర్ నేహాల్ అని అతను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి తను క్యాపిటల్ అకౌంట్. అట్లాగే సో ప్రాబ్లంలో చూసినట్లయితే పర్చేస్ ఆర్డర్ ఉంది. సో అట్లాగే పర్చేస్ కూడా తీసేసుకోవాలి. సో అట్లాగే సేల్స్ లెడ్జర్ కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ పర్చేస్ కానీ, పర్చేస్ ఆర్డర్ కానీ, పర్చేస్ రిటర్న్స్ కానీ వచ్చినప్పుడు వాటిని లెడ్జర్ నేమ్ తీసుకొని అండర్ గ్రూప్ వచ్చేసి పర్చేస్ అకౌంట్లో తీసుకోవాలి. అట్లాగే సేల్స్ ఆర్డరు, సేల్స్ రిటర్న్స్ ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని లెడ్జర్ నేమ్ కింద తీసుకొని అండర్ గ్రూప్ వచ్చేసి సేల్స్ అకౌంట్లో తీసుకోవాలి. ఓకే, సో వాటిని మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే పర్చేస్ అండర్ వచ్చేసి పర్చేస్ అకౌంట్, అట్లాగే నెక్స్ట్ పర్చేస్ ఆర్డర్ అండర్ గ్రూప్ వచ్చేసి పర్చేస్ అకౌంట్. నెక్స్ట్ సేల్స్ అండర్ వచ్చేసి సేల్స్ అకౌంట్. నెక్స్ట్ సేల్స్ ఆర్డర్స్ కూడా సేల్స్ అకౌంట్లో తీసుకోవాలి. నెక్స్ట్ మన ప్రాబ్లంలో చూసినట్లయితే సో ఇక్కడ పర్చేస్ ఆర్డర్ వచ్చేసి రోబో ట్రేడర్స్ దగ్గర ఉంది, అట్లాగే సేల్స్ ఆర్డర్ వచ్చేసి చిట్టి ట్రేడర్స్ ఉంది. అంటే ఇక్కడ రోబో ట్రేడర్స్ అనేవాళ్ళు సన్రీ క్రియేటర్స్, అట్లాగే చిట్టి ట్రేడర్స్ అనేవాళ్ళు సన్రీ డేటర్స్. సో వాళ్ళని కూడా మనము లెడ్జర్స్ కింద తీసుకోవాలి. సో ఫస్ట్ రోబో ట్రేడర్స్ వచ్చేసి సన్రీ డేటర్స్. నెక్స్ట్ చిట్టి ట్రేడర్స్ వచ్చేసి సన్రీ డెప్టార్స్. సో ఇంకేమైనా ఉన్నాయంటే కంప్లీటెడ్. సో యాక్సెప్ట్ చేస్తాను, బ్యాక్. నెక్స్ట్ ఓచరింగ్. ఫస్ట్ ఏంటి చూసినట్లయితే మిస్టర్ నేహాల్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 4 lakhs. 4 lakhsతో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇది మనం రిసిప్ట్ ఓచర్లో వేస్తున్నాం. సో రిసిప్ట్ ఓచర్లో ఇక్కడ అకౌంట్ వచ్చేసి క్యాష్ తీసుకోండి. మిస్టర్ నేహాల్ అమౌంట్ వచ్చేసి 4 lakhs. సో 4 lakhsతో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి రిసిప్ట్ అయ్యిందో వచ్చేసాం. నెక్స్ట్ పర్చేస్ ఆర్డర్ గివెన్ టు రోబో ట్రేడర్స్ ఆర్డర్ నెంబర్ 1 to 3. సో ఇప్పుడు మనకు పర్చేస్ ఆర్డర్ వచ్చింది. సో పర్చేస్ ఆర్డర్ కానీ, సేల్స్ ఆర్డర్ కానీ, అట్లాగే డిస్కౌంట్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు వాటికి సంబంధించిన సెట్టింగ్స్ కూడా మనం చేసుకోవాలి. సో ఇక్కడ పర్చేస్ ఆర్డర్ కానీ, సేల్స్ ఆర్డర్ కానీ మనకి ఇలా చూపించట్లేదు. సో వాటిని మనం ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేయాలంటే చిన్న సెట్టింగ్స్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ F11 ఫీచర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇన్వెంటరీ ఫీచర్స్ F2. ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్డర్ ప్రాసెసింగ్, ఎనేబుల్ పర్చేస్ ఆర్డర్ ప్రాసెసింగ్, ఎనేబుల్ సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్, ఈ రెండు మనకు నోలో ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఎస్లో పెట్టాలి. అప్పుడే
అవి మనకు ఎనేబుల్లోకి వచ్చేస్తాయి. అట్లాగే ట్రేడ్ డిస్కౌంట్, ఇది ట్రేడ్ డిస్కౌంట్. అట్లాగే ఇక్కడ ఇది క్యాష్ డిస్కౌంట్. సో మన ప్రాబ్లంలో ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకు ట్రేడ్ డిస్కౌంట్. సో ఇదేమో మనకు పర్చేస్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్. సో రిమైనింగ్ అని అలాగే పెట్టేసి Ctrl+A. సో బ్యాక్ వచ్చేసింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఆర్డర్ వోచర్స్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ ఆర్డర్ వోచర్స్లో పర్చేస్ ఆర్డర్కి షార్ట్ కట్ వచ్చేసి Alt+F4, అట్లాగే సేల్స్ ఆర్డర్కి షార్ట్ కట్ వచ్చేసి Alt+F5. ఓకే, సో మనకి ఇప్పుడు ఫస్ట్ పర్చేస్ ఆర్డర్ ఉంది కాబట్టి మనం ఇక్కడ పర్చేస్ ఆర్డర్ని సెలెక్ట్ చేద్దాం. సో పర్చేస్ ఆర్డర్ ఇక్కడ ఉంది చూడండి, ఇది. సో ఇప్పుడు మనకు పర్చేస్ ఆర్డర్ వోచర్ ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎవరి దగ్గర పర్చేస్ ఆర్డరు అంటే పార్టీ నేమ్ వచ్చేసి రోబో ట్రేడర్స్. సో రోబో ట్రేడర్స్ తీసేసుకొని ఇక్కడ ఆర్డర్ నెంబర్ వచ్చేసి 1 2 3. సో ఇక్కడ పర్చేస్ లెడ్జర్ వచ్చేసి పర్చేస్ ఆర్డర్ చూస్ చేసుకోండి. మరి ఇక్కడ పర్చేస్ ఆర్డర్ ఏమేమి ఇస్తుందో చూద్దాం. కీబోర్డ్స్ 50 నెంబర్స్, ఈచ్ వన్ 350, డిస్కౌంట్ 3%. ఫస్ట్ కీబోర్డ్స్. సో కీబోర్డ్స్ 50 నెంబర్స్, బిల్ కౌంటెడ్ 50 నెంబర్సే, 350 ఈచ్ వన్. సో ఇక్కడ 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తా ఉన్నాడు. సో ఫస్ట్ ఎంట్రీ కంప్లీటెడ్. నెక్స్ట్ పెన్ డ్రైవ్స్ 50 నెంబర్స్, ఈచ్ వన్ 200, బిల్ కౌంటెడ్ 49 నెంబర్స్. అంటే 50 నెంబర్స్ కౌంట్ అంటే 50 నెంబర్స్ పర్చేజ్ చేస్తే బిల్ మాత్రం 49 నెంబర్స్కి వస్తుంది. అంటే ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ ఇస్తా ఉన్నాడు. సో మరి చూద్దాం. సో నెక్స్ట్ పెన్ డ్రైవ్స్. సో 50 నెంబర్స్, 49 కౌంటెడ్, ఈచ్ వన్ వచ్చేసి 200. నెక్స్ట్ మానిటర్స్ 20 నెంబర్స్, ఈచ్ వన్ 3000. నెక్స్ట్ మానిటర్స్ 20 నెంబర్స్, ఈచ్ వన్ వచ్చేసి 3000. ఓకే, సో పర్చేస్ ఆర్డర్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏంటి చూసినట్లయితే గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రోబో ట్రేడర్స్ ఆర్డర్ నెంబర్ 1 2 3. సో ఇందాక ఆర్డర్ ఇచ్చాము పర్చేస్ ఆర్డర్, ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నాం. మరి రిసీవ్ చేసుకోవాలన్నప్పుడు పర్చేస్ వోచర్ వేయాలి. సో పర్చేస్ వోచర్కి షార్ట్ కట్ వచ్చేసి F9. నెక్స్ట్ పార్టీ అకౌంట్ నేమ్ వచ్చేసి రోబో ట్రేడర్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్డర్ నెంబర్. సో ఇక్కడ పర్చేస్ ఆర్డర్ నెంబర్ ఇందాక 1 2 3 ఇచ్చాం కదా, సో దాన్ని మనం చూస్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే 1 2 3 ఆర్డర్ నెంబర్ సెలెక్ట్ చేసామో ఆర్డర్లో ఇచ్చిన ఐటమ్స్ అన్ని మనకు బై డిఫాల్ట్గా సెలెక్ట్ అయిపోతాయి. ఓకే, సో రిమైనింగ్ అలాగే పెట్టేసేయండి. నెక్స్ట్ పర్చేస్ లెడ్జర్ వచ్చేసి ఇప్పుడు మనం పర్చేస్ని చూస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి. సో 1 2 3లో మనం ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్రెస్ ఎంటర్ 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 క్లిక్ చేసుకుంటూ పోవాలి. ఓకే, సో అన్నింటికి ఎంటర్ కొట్టేసుకుంటూ పోవాలి. సో బై డిఫాల్ట్గా అన్నీ తీసేసుకుంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్యాష్ పే టు రోబో ట్రేడర్స్. రోబో ట్రేడర్స్ పర్చేస్ చేస్తాం కాబట్టి ఇప్పుడు పేమెంట్ కూడా చేసేయాలి. F5 వోచర్. సో ఇక్కడ క్యాష్ తీసుకోండి ఎవరి దగ్గర, సో రోబో ట్రేడర్స్. సో మనం ఇవ్వాల్సిన అమౌంట్ ఇక్కడ చూపిస్తా ఉంది, ఆ అమౌంట్ని మనం ఇక్కడ ఎంట్రీ చేసేద్దాం. 89,975 రూపీస్. సో ఇక్కడ ఆన్ అకౌంట్ పెట్టేసుకొని పేమెంట్ చేసేసేయండి. సో పేమెంట్ కంప్లీటెడ్. నెక్స్ట్ సేల్స్ ఆర్డర్ రిసీవ్డ్ ఫ్రమ్ చిట్టి ట్రేడర్స్ ఆర్డర్ నెంబర్ 401. సో ఇప్పుడు మనకు సేల్స్ ఆర్డర్ వచ్చింది. సో సేల్స్ ఆర్డర్కి షార్ట్ కట్ వచ్చేసి Alt+F5, లేదంటే ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి సేల్స్ ఆర్డర్ వచ్చేసింది. సో పార్టీ అకౌంట్ నేమ్ ఎవరి దగ్గర నుండి, చిట్టి ట్రేడర్స్ నుండి. ఓకే, ఎంటర్ 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 ఎంటర్. నెక్స్ట్ ఆర్డర్ నెంబర్ వచ్చేసి 401. ఓకే, సో ఇక్కడ సేల్స్ లెడ్జర్ వచ్చేసి సేల్స్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోండి. సో మరి ఇక్కడ సేల్స్ ఆర్డర్ ఏమేమి వచ్చింది చూద్దాం. కీబోర్డ్స్ 40 నెంబర్స్, ఈచ్ వన్ 550, డిస్కౌంట్ 6%. సో కీబోర్డ్స్ 40 నెంబర్స్, ఈచ్ వన్ వచ్చేసి 550, డిస్కౌంట్ వచ్చేసి 6%. నెక్స్ట్ పెన్ డ్రైవ్స్ 49 నెంబర్స్, ఈచ్ వన్ 400, బిల్ కౌంటెడ్ 40 నెంబర్స్. సో 45 పెన్ డ్రైవ్స్ కొంటుంటే ఇక్కడ 40 నెంబర్స్కి మాత్రమే బిల్ పడుతూ ఉందంటే ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ ఇస్తూ ఉన్నాడు. సో మరి చూద్దాం. నెక్స్ట్ పెన్ డ్రైవ్స్ 45 నెంబర్స్, bill counted 40 numbers, 400 each one. Next monitors 20 numbers, each one 5,000, discount to 10%. Okay, monitors 20 numbers, each one 5,000, 10% to discount. Cash discount ఇచ్చేయండి. సో కంప్లీటెడ్, సేల్స్ ఆర్డర్ కంప్లీటెడ్. నెక్స్ట్ గూడ్స్ గివెన్ టు చిట్టి ట్రేడర్స్ ఆర్డర్ నెంబర్ 401. సో ఇందాక సేల్స్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఇచ్చేసేయాలి
సో కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఓచర్ వచ్చేసి సేల్స్ ఓచర్. ఓకే, సేల్స్ ఆర్డర్ ఇచ్చారు, ఇప్పుడు సేల్ చేసేసుకుంటున్నారు. సో ఎవరు పార్టీ నెంబర్ వచ్చేసి చిట్టి ట్రేడర్స్. ఓకే, సో ఇక్కడ ఆర్డర్ నెంబర్ మాత్రం జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి, 401. ప్రెస్ ఎంటర్. సో ఇక్కడ నెక్స్ట్ సేల్స్ లెడ్జర్ వచ్చేసి ఇప్పుడు మనం సేల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సేల్స్ ఆర్డర్లో మనం 401 ఏదైతే మనం చూజ్ చేస్తామో ఆర్డర్ నెంబర్, ఆటోమేటిక్గా అందులో ఇచ్చిన ఆర్డర్ మొత్తం ఇక్కడ తీసేసుకుంటుంది బై డిఫాల్ట్. ఓకే, సో మనం ఇక్కడ జస్ట్ ప్రెస్ ఎంటర్ కొట్టేస్తే సరిపోతుంది. అన్నిటికీ ఎంటర్. ఓకే, సో ఫైనల్లీ యాక్సెప్ట్ చేస్తాను, ఎస్. నెక్స్ట్ క్యాష్ ఫ్రమ్ చిట్టి ట్రేడర్స్కి సేల్ చేసాం కాబట్టి ఇప్పుడు అమౌంట్ రిసీవ్ చేసుకోవాలంటే రిసిప్ట్ వచ్చారు F6. సో ఇక్కడ క్యాష్ సెలెక్ట్ చేసుకోండి, ఎవరి దగ్గర నుండి చిట్టి ట్రేడర్స్ నుండి. రిసీవ్ చేసుకోవాల్సిన అమౌంట్ ఇక్కడ చూపిస్తూ ఉంది, 1,26,680. ఓకే, సో ఇక్కడ ఆన్ అకౌంట్ పెట్టేసుకొని అమౌంట్ని రిసీవ్ చేసుకోవాలి. సో ఇంకేమైనా ఉన్నాయి ఎంట్రీస్? సో కంప్లీటెడ్. సో ఈ విధంగా మనము పర్చేస్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ని టాలీలో ఎంట్రీ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏముంది, బ్యాక్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోవడం. బ్యాలెన్స్ షీట్ చెక్ చేసినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది ప్రాఫిట్. లెఫ్ట్ సైడ్లో చూపిస్తుందంటే మనకు ప్రాఫిట్ వచ్చినట్టు. సో ఇక్కడ 45,000 అనేది ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం టాలీలో పర్చేస్ ఆర్డర్ని, సేల్స్ ఆర్డర్ని ఎంట్రీస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.